అందరికీ నమస్కారం. శ్రీ హరిహరనందన భక్త సమాజం ఛానల్కి స్వాగతం. నేను మీ వరప్రసాద్. స్వామియే శరణమయ్యప్ప. పురాతన ఆలయాలను పరిశీలిస్తే ఎన్నో వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉంటాయి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి విచిత్రమైన ఆచారాలు కలిగిన ఆలయాల కోసం. కోటాను కోట్ల దేవతలు ఉన్న మన పుణ్యభూమిలో ఎన్నో రకాల విశిష్టతలు, మరెన్నో రకాల ప్రత్యేకతలు కనిపిస్తాయి. సాధారణంగా ఆలయాలంటే చందనాది ద్రవ్యాల సువాసనలు, చక్కటి సంగీత వాయిద్య శబ్దాలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆలయాలు కొంచెం విభిన్నంగా ఉంటాయి. మరి అవేంటో తెలుసుకునే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? అందరూ సాధారణంగా అనుకున్నది జరగాలనో, ఆరోగ్యం బాగుండాలనో, ఏదో ఒక మంచి కోరికతోనో ఆలయాలను దర్శించి ప్రశాంతంగా ప్రసాదం తీసుకొని వస్తారు. కానీ రాజస్థాన్ రాష్ట్రం దౌసా జిల్లాలో మహేంద్పూర్ అనే ఊర్లో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదం ఎవ్వరు ఇచ్చినా భక్తులు తీసుకోరు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడికి వచ్చే భక్తులందరూ వింత వింత పరిస్థితుల్లో ఉంటారు. అంటే మానసిక పరిస్థితి బాగోలేని వాళ్ళు, దుష్టశక్తుల ప్రభావం ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. దాంతో అక్కడ ఏమి ముట్టుకోకూడదని, ప్రసాదం తీసుకోకూడదని, వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి కూడా చూడకూడదని ఆచారంగా భావిస్తారు. మహేంద్పూర్ బాలాజీ టెంపుల్గా పిలువబడే ఈ ఆలయంలో ప్రధాన సేవలు వచ్చేసి భూత వైద్యం అందించడం. ఇంకా భూతాలు, దెయ్యాలు అని అంటున్నానని కొట్టిపడేయకండి. హైందవ సంస్కృతిలో ప్రధానంగా చేసే పూజల్లో కూడా ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషమగరోదేన బ్రహ్మకర్మ సమారభే అనే మంత్రంతో అక్షతలు వెనక్కేసుకోమని పండితులు చెప్తారు. దీనికి అర్థం బ్రహ్మకర్మతో సమానమైన పూజకు భూత పిశాచాలు అడ్డు రావద్దని చెప్పడం. ఈ మంత్రాన్ని బట్టి దుష్టశక్తులు ఉన్నాయా లేదా అని మీరే డిసైడ్ చేయండి. దేవుడు ఉన్నాడని నమ్మితే దెయ్యం ఉందని కూడా నమ్మి తీరాలని పండితులు చెప్తున్నారు కదా. సరే, ఈ విషయం పక్కన పెడితే మహేంద్పూర్ బాలాజీ ఆలయంలో విచిత్రం ఏంటంటే ఇక్కడ భూత వైద్యం కోసం వచ్చే భక్తులు తలను గోడకు వేసి కొట్టడం, తాళ్లతో కట్టి వేలాడదీయడం, శరీరంపై వేడివేడి నీళ్లు పోయడం వంటి ఇబ్బందికరమైన చర్యల ద్వారా దుష్ట ప్రభావం పోగొట్టుకోవచ్చని భక్తుల విశ్వాసం. ఇదేంటయ్యా బాబు, ఇవన్నీ ఆటవిక చర్యలు, ఈ కాలంలో కూడా ఇలాంటివి అవసరమా అనుకుంటున్నారా? అందుకే మనం సామాన్యులమయ్యాం. కానీ మేధావులు అలా కాదు కదా. జర్మనీ, నెదర్లాండ్ దేశాల శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ మానసిక వైద్యులు, అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ న్యూఢిల్లీ ప్రొఫెసర్లు ఈ విచిత్రమైన ఆచారాల వెనుక ఉన్నటువంటి రహస్యాలను కనుగొనడానికి 2013 నుంచి అధ్యయనం చేస్తున్నారు. చూడండి, ఆశ్చర్యమే కదా. అయితే ఇలాంటి పోలికలతోనే ఒక ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతూల్ జిల్లా మలజ్పూర్లో ఉంది. ఇక్కడైతే ప్రతి సంవత్సరం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 వరకు భూత్ మేళా అనే పేరుతో దెయ్యాల పండుగ చేస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొని దుష్టశక్తుల బారి నుంచి బయటపడతారని అక్కడి వారు విశ్వసిస్తారు. మొదట వీటి గురించి తెలుసుకున్నప్పుడు నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మరొక ఆలయం చూద్దాం. ఇది వచ్చేసి కేరళ రాష్ట్రం కోడంగళ్ళూరు ప్రాంతంలో ఉన్న భగవతి ఆలయం. ఇక్కడ భద్రకాళి రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటారు. ఇక్కడ పూజలంటే మామూలు పూజలు అనుకోకండి. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో వింత భరణి అనే విచిత్రమైన ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులందరూ ఎర్రటి బట్టలు వేసుకొని భయంకరంగా కత్తులు పట్టుకొని తిరుగుతారు. ఆ కత్తులతో వారి తలపై రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటారు. వినలేని పదాలతో అమ్మవారిని తిడుతూ పాటలు పాడతారు. సమర్పించే కానుకలు కూడా సాధారణంగా కాకుండా విసిరి కొడతారు. ఆలయ స్తంభాలను కర్రలతో కొడుతూ శబ్దం చేస్తారు.
ఇలాంటి విచిత్రమైన ఉత్సవం ముగిశాక 7 రోజులు టెంపుల్ క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత తిరిగి తెరిచి ప్రాంగణంలో రక్తపు మరకలు శుభ్రం చేస్తారు. ఇవి తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంది కదా. అయితే కొంచెం ఇలాంటి ఉత్సవం ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. అది వచ్చేసి కర్నూలు జిల్లా దేవరగట్టు అనే ప్రాంతంలో మల్లేశ్వరుడు అనే పేరుతో ఉన్న శివాలయం. ఇక్కడ దసరా సమయంలో ఒక ఉత్సవం చేస్తారు. దానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కర్రలతో ఒకరి తలపై ఒకరు కొట్టుకుంటారు. క్షేత్ర పురాణం ప్రకారం ఇక్కడి శివుడి చేతిలో ఒక రాక్షసుడు చంపబడ్డాడని చెప్తారు. దానికి కారణంగా ఇలాంటి ఆచారాలను పాటించాలని భక్తులు నమ్ముతారు. ఇలా ఒక రాత్రంతా ఉత్సవం జరుగుతుంది. సుమారు 100 సంవత్సరాలుగా ఈ జాతర చేస్తున్నారట. ఇప్పుడంటే కర్రలు వాడుతున్నారు, కానీ పూర్వం గొడ్డలు లాంటి ప్రమాదకరమైన ఆయుధాలు వాడేవారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగిన ఈ జాతరలో సుమారు 100 మంది గాయపడ్డారని వార్తా కథనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీరు కూడా గూగుల్ చేసి ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. స్తంభేశ్వర్ మహాదేవాలయం. ముందు చెప్పినంత వైలెంట్ ఈ టెంపుల్ విషయంలో ఉండదులండి, కంగారు పడకండి. మీలో కొంతమంది ఈ ఆలయం పేరు వినే ఉంటారు. గుజరాత్ రాష్ట్రంలో వడోదరా అనే ప్రాంతంలో ఉంది ఈ స్తంభేశ్వర్ మహాదేవాలయం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సముద్ర తీరంలో ఉన్న ఈ టెంపుల్ రోజులో కొన్ని గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. ఎప్పుడు తేలుతుందో ఎప్పుడు మునుగుతుందో తెలియని ఈ ఆలయాన్ని దర్శించాలంటే చాలా ధైర్యం కావాలి. దేవునిపై నమ్మకంతో ముందుకు వెళ్ళిన వాళ్ళని స్తంభేశ్వరుడు అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సముద్రంలో జరిగే ఆటుపోటు ప్రక్రియ కారణంగా ఈ టెంపుల్ ఇలా ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇక 4వది వచ్చేసి అస్సాం రాష్ట్రం గౌహతిలోని కామాఖ్యదేవి ఆలయం. భారతదేశపు 51 పురాతన శక్తిపీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. శివుని భార్య అయిన సతీదేవి అమ్మవారి యోని భాగం ఇక్కడ పూజలు అందుకుంటుంది. సాధారణ మానవజాతి స్త్రీలలో చూసినట్లుగా ఈ మూల విరాట్కు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఋతుక్రమం జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజులు టెంపుల్ క్లోజ్ చేసి 4వ రోజు తెరుస్తారు. ఆ రోజు అంబుబుచి అనే పేరుతో ఒక ఉత్సవం చేస్తారు. గర్భాలయం మూసివేసిన 3 రోజులు ఎర్రటి రంగు కలిగిన నీరు ఈ క్షేత్రంలో ఉత్పత్తి అవుతుందని చెప్తారు. ఎంతో మహిమాన్వితమైన ఈ అమ్మవారిని దర్శించే భక్తులు ఎర్రటి వస్త్రాలను సమర్పించడం ఇక్కడే ఆచారం. ఈ కాలంలో స్త్రీలపై అనేక దాడులు జరుగుతున్నాయి. స్త్రీలోని మాతృత్వాన్ని అర్థం చేసుకుంటే ఇలాంటి దుశ్చర్యలు ఎవరూ చేయరు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని మన సంస్కృతి చెబుతుంది. హైందవ ధర్మం గొప్పతనం నిజంగా వర్ణించలేనిది. ప్రతి స్త్రీలో దేవతను చూసిన రోజు లోకం ప్రశాంతంగా ఉంటుంది. అలా జరగాలంటే ముందు ఇలాంటి శక్తివంతమైన ఆలయాలు ప్రతి ఒక్కరూ దర్శించి తీరాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలో ఒకటైన వారణాసిలో కాలభైరవ మందిర ప్రత్యేకత తెలుసుకొని ఈ వీడియో కంక్లూడ్ చేద్దాం. ఈ కాలభైరవ స్వామి ఆలయంలో పండ్లు ప్రసాదాలు కాకుండా స్వామికి ఆల్కహాల్ నివేదనం చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు విభిన్నంగా మందు సీసాలు తీసుకొస్తారు. మన రాష్ట్రంలో మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయంలో మీరు చూసే ఉంటారు. ఇక్కడ స్వామి నోటిలో నేరుగా బెల్ల పానకం పోస్తారు. ఇదే రీతిలో వారణాసి కాలభైరవ స్వామి మందిరంలో మద్యాన్ని స్వామి నోటిలో పోసి మిగిలింది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో చూస్తే పూజా ద్రవ్యాల షాపుల స్థానంలో వైన్ షాపులు దర్శనమిస్తాయి. ఇక్కడే కాకుండా ఉజ్జయిని కాలభైరవాలయం, ఢిల్లీలోని కాళీమాత ఆలయం, బెంగాల్లో తారాపీత్ అనే అమ్మవారి ఆలయాల్లో ఈ మద్యాన్ని సమర్పించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు. ఈ విచిత్రమైన ఆచారాల వెనుక ఆంతరం ఏమో కానీ క్రమం తప్పకుండా భక్తులు వీటిని ఆచరిస్తున్నారు. 1, 2 కాదు, వేల సంవత్సరాలకు ఇవి కొనసాగుతున్నాయి. ఎన్నో అంతుచిక్కని వైజ్ఞానిక రహస్యాలకు హైందవ ధర్మ ఆచారాలు ప్రధాన అంశాలని మీకు తెలియంది కాదు కదా. సో ఇదండి ఈరోజు మన వీడియో. మీలో ఎవరైనా ఈ విచిత్రమైన ఆచారాలను చూసి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.